నమస్కారం, వెల్కమ్ టు అందేనా 11 PM వెల్కమ్ టు 11 PM ఓకే. ఓకే రెడీ? నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నా పేరు సతీష్. ముందుగా హెడ్లైన్స్. మాకు అసలు చుట్టమే కాదు, శ్వేతా బంధుత్వంపై భానుమతి కామెంట్. దమ్ముంటే రిజైన్ చేయాలన్న సీఎం, రెడీ అంటున్న జగన్ వర్గం. రసాభాసగా రచ్చబండ, సమీక్షలో కొట్టుకున్న జగ్గారెడ్డి టీఆర్ఎస్ వర్గాలు. ఉగ్రవాదులు పారిపోవాల్సిందే, తిరుమలలో అదిరిన మాక్ డ్రిల్. అయ్యబాబోయ్ అరవన్నం, పేలిన అయ్యప్ప ప్రసాదం. టాలీవుడ్ దబంగ్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ రీమేక్. సూరితో యాంకర్ శ్వేతారెడ్డి రిలేషన్పై పరస్పర విరుద్ధ ప్రకటనలు వినిపిస్తున్నాయి. సూరి తనకు దూరపు బంధువు అని శ్వేత చెప్తుంటే అసలు ఆమె ఎవరో తమకు తెలియదని సూరి భార్య గంగుల భానుమతి చెప్తున్నారు. ఆమెకు తనకు బంధుత్వం లేదని భానుమతి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పునాదులు గట్టిగా ఉన్నాయని సీఎం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పునాదులు గట్టిగా ఉన్నాయని సీఎం నొక్కి ఒక్కానించారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలన్నారు. ఢిల్లీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా కల్పించాలని ప్రధాని కోరినట్టు తెలిపారు. జాతీయ విపత్తు కింద రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు ఆయన తెలిపారు. రెడీ? విశాఖ జనదీక్షలో వైఎస్ జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మార్కెట్కి వెళ్తే కూరగాయలు కొనలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే లేరని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలు కూడా వినాలని చెప్పారు. 6 నెలల్లో 7 సార్లు పెట్రోల్ ధరలు పెంచారని, ఆయిల్ సంస్థ లాభాల్లో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమేనని జగన్ మండిపడ్డారు. ధరలు నియంత్రించే వరకు పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్రోల్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ చంద్రబాబు హైదరాబాద్లో మోండా మార్కెట్ నుంచి ఇందిరా పార్క్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. పెరిగిన ధరలు పేదలు నిత్యావసరాలు కొనలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ధరలు పెరిగిపోతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ జగన్ జనదీక్షపై తెలుగుదేశం నిప్పులు చెరిగింది. జగన్ నిరసన జెమినీ సర్కస్ను తలపిస్తుందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జనదీక్షను జలదీక్షగా అభివర్ణించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజకీయం చేస్తున్న జగన్ రాజకీయ వ్యభిచారి అని విమర్శించారు. జనం సొమ్ము దోచుకున్న జగన్ చుట్టూ కొద్దిమంది నేతలు చేరి దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వారిని గెలిపించినప్పుడు ఆయన మాటలకు విలువ ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. కిరణ్ కోరిక మేరకు తామంతా రాజీనామా చేస్తామని, అయితే సీఎం కూడా రిజైన్ చేయడానికి సిద్ధమైనా అంటూ ఛాలెంజ్ చేశారు. 10 రోజులకు ఒకసారి ఢిల్లీ పోయే సీఎంకు రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ధైర్యం నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు పోదామని సవాల్ చేశారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ జగన్ వర్గాల మధ్య తిట్ల పురాణం సాగుతుంది. అవమానపరిచే పద్ధతిని నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మార్చుకోకపోతే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతానని ఆన వివేకానంద రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. రాజశేఖర రెడ్డిని బండబూతులు తిట్టిన ప్రసన్నను పక్కన పెట్టుకున్న జగన్ వైఎస్ఆర్ ఆశయాల గురించి ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. వారానికో పార్టీ మార్చే ప్రసన్న దొంగ బతుకుతున్నారంటూ ఎమ్మెల్యే ఆన వివేకానంద రెడ్డి ఏకిపడేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. చీము నెత్తూరు లేకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యార్థి సదస్సులో పాల్గొన్న గులాబీ బాస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడాల్సిందని సూచించారు. ఓకే. రచ్చబండ సమీక్ష సమావేశాల్లో రచ్చరచ్చ అవుతున్నాయి. వరంగల్లో మంత్రి పొన్నాలను తెలంగాణ వదులు పరిగెత్తించారు. సంగారెడ్డిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ వదులపై శివాలెత్తారు. ఆందోళనకారులపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. నవ్వొస్తున్నాయా బాబు? రచ్చబండ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఈ నెల 27న కర్నూలు జిల్లాలో రచ్చబండ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే కార్యక్రమాన్ని అడ్డుకునేవారు ఎంతటి వారైనా నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ఇది యండమూరి వీరేంద్రనాథ్ బుక్ పేరు.
రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే చీఫ్ మినిస్టర్. రాష్ట్ర భవిత్యాన్ని శాసించే మన దేశ ముఖ్యమంత్రులు. అధికార లెక్కల ప్రకారం ఎవరెవరికి ఎంత డబ్బు ఉందో తెలుసుకుందామా? జస్ట్ వాచ్ దిస్. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కడసారిగా చూసేందుకు సినీ లోకమంతా తరలివచ్చింది. కన్నీటి పర్వంతో ఆయనకు తుడివీడ్కోలు పలికారు. హైదరాబాద్ మానుకొండలోని ఫామ్ హౌస్లో ఈవీవికి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని ఉగ్రవాదం నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణమైనా టెర్రరిస్టులు విరుచుకుపడొచ్చని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఉగ్రవాదులు దాడి చేస్తే స్వామివారిని, ఆయన భక్తులను ఎలా రక్షించాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కళ్ళ కట్టినట్టు మాక్ డ్రిల్ చేసి చూపించారు జాతీయ విపత్తు విచారణ బృందం. రాష్ట్ర మంత్రులంతా సీఎం విధులేనా? సీఎంకి వారికి సత్సంబాలే ఉన్నాయా అంటే నో అనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందరినీ కలుపుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్న కిరణ్ శైలిపై మంత్రులు లోపల అసంతృప్తి రగులుతున్నారు. తన కార్యాలయ సిబ్బందినే కాదు, క్యాబినెట్ సహచరులను కూడా సీఎం కిరణ్ పూర్తిగా నమ్మలేని స్థితి. వెరసి మంత్రివర్గంలో కనబడని అనిశ్చితి. రాష్ట్రంలో తొలిసారిగా 3D ప్రాజెక్టుగా సిల్వర్ స్క్రీన్ ఏర్పాటు చేసిన సినిమా హాల్గా విజయవాడ నవరంగ్ థియేటర్ అవతరించింది. దాదాపు 70 లక్షల వ్యయంతో ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే 3Dలో చూసే అవకాశం ఉంది. 3Dతో పాటు మామూలు మూవీలను డిజిటల్ క్వాలిటీతో చూడవచ్చు. భవిష్యత్తులో హిందీ, తెలుగు భాషలో 3D సినిమాలు చేస్తారని థియేటర్ యాజమాన్యం చెబుతుంది. ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ ఆడిషన్స్ సందడిగా జరిగాయి. ట్రెండీ వేర్ను ప్రదర్శించిన మోడల్స్ షోలో తమ ర్యాంప్ వాక్తో అలరించారు. అంతర్జాతీయ స్థాయి మన మోడల్స్ రాణించడానికి ఇలాంటి ఆడిషన్స్ బాగా దోహదపడతాయని నిపుణులు తెలిపారు. రామ్ గోపాల్ వర్మ దొంగల ముఠాలో యాక్ట్ చేస్తున్నానని లక్ష్మీ మంచు ప్రకటించింది. కేవలం 5 రోజుల్లో ముగిసిన ఈ మూవీలో నటించడం ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని ట్విట్టర్లో తెలిపింది. అనగనగా ఓ ధీరుడు సూపర్ యాక్టింగ్తో సినిమా అట్రాక్షన్ తీసుకొచ్చిన లక్ష్మీపై ప్రశంసల జల్లు కురుస్తుంది. దీంతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయబోయే దొంగల ముఠాలో ఛాన్స్ కొట్టేసింది. రవితేజ రీల్లోలో పోషించే ఈ మూవీలో చార్మి, బ్రహ్మానందం, సుబ్బరాజు, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. Thank you. How to suffer more than 10 days.